ఈ డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మనం అక్టోబర్ 28 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన పాయింట్స్ ను డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, రాష్ట్రంపై రాకసి పడగ అంటే బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం కారణంగా మరి కోస్తా జిల్లాలో అయిన విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మరి తీవ్ర తుఫానుగా మోంతా తుఫాను రానుంది. నేటి ఉదయానికి మరి అది తీరం దాటి బలపడే వాయుగుండంగా మారే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక 2-3 రోజులు మరి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మరి ఆంధ్రప్రదేశ్, అలాగే ఒరిస్సా, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి మోంతా తుఫాన్, దీని యొక్క పేరేమంటే మోంతా తుఫాన్. నెక్స్ట్ పాయింట్, ఏపీలో 765 కోట్లతో ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అయిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు మరి 765 కోట్లతో ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమను స్థాపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి రైల్వే శాఖ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్, అలాగే మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. కాబట్టి ఈ 2 శాఖలకు మరి రైల్వే మినిస్టరు ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మినిస్టరు, ఈ 2 శాఖలకు అశ్విని వైష్ణవ్ గారే మరి కన్సర్న్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, తదుపరి సిజేఐగా ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపిన జస్టిస్ సూర్యకాంత్ కు అందజేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. సో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మరి సుప్రీంకోర్టుకు 52వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. మరి ఒకవేళ జస్టిస్ సూర్యకాంతం ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరిగినట్లయితే సుప్రీంకోర్టుకు 53వ సిజేఐగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ మరి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, మరి జస్టిస్ సూర్యకాంతం గారు చాలా కీలక తీర్పుల్లో ఒక మెంబర్ గా, ఒక భాగస్వామిగా ఉండడం జరిగింది. ఆ తీర్పులు ఏమంటే ఆర్టికల్ 370 రద్దుపై ఇచ్చిన తీర్పులో ఇతను ఒక మెంబర్ గా ఒక జడ్జిమెంట్ ధర్మాసనంలో ఉన్నారు. అలాగే వాక్ స్వాతంత్రము, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణము, లింగ సమానత్వము వంటి అంశాలలో కీలక తీర్పులను వెలువరించారు. మరి బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాలు నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంతం భాగస్వామి. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని తీర్పులో ఆదేశించారు. అలాగే బీహార్లో ప్రత్యేక ముమ్మర సవరణలో భాగంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆయన ధర్మాసనము తీర్పు చెప్పింది. అలాగే సుప్రీంకోర్టుతో పాటు అన్ని కోర్టులు బార్ అసోసియేషన్ లో 3/4 సీట్లను మహిళలకు కేటాయించాలని ఆయన ఆదేశించారు. అలాగే సైనిక దళాల్లో ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ విధానాన్ని సమర్థిస్తూ అది రాజ్యాంగం పరంగా చెల్లుబాటు అవుతుందని జస్టిస్ సూర్యకాంత్ తీర్పు చెప్పారు. శాశ్వత సర్వీసులో మహిళలకు అధికారులు నియమించే పిటిషన్ పై వాదనలు ఆయన వింటున్నారు. అలాగే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హోదాను పునఃసమీక్షించేందుకు మార్గాన్ని సుగం చేస్తూ తీర్పు ఇచ్చిన 7 సభ్యుల్లో ఇతను ఒక మెంబర్ గా ఉన్నారు. అలాగే పెగాసిస్ పై విచారణ జరిపిన కోర్టులోను జస్టిస్ సూర్యకాంతము మెంబరు. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుల ఆమోదంపై దాఖలైన పిటిషన్ల విచారణ ధర్మాసనంలో కూడా ఆయన మెంబర్ గా ఉన్నారు. అలాగే ఉత్తరాఖండ్ చార్ధం ప్రాజెక్టుపై పర్యావరణం మదింపు కేసు విచారణలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు. అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం కేసులో కూడా బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనంలో కూడా మెంబర్. మళ్ళీ అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఇప్పటిదాకా 300 ధర్మాసనాలలో సభ్యుడిగా సేవలు అందించారు. ఈయన ఎవరు? జస్టిస్ సూర్యకాంత్. ఇవి మరి
కాబోయే 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అన్నదాత సుఖీభవ. సో అన్నదాతలకు సుఖీభవ అనే స్కీమ్ ను మరి మొదటి విడతలో మిస్ అయ్యి మరి మిగిలిన మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 5.44 లక్షల మంది మరి ఉన్నారు. కాబట్టి రెండో విడతగా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 5.44 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని మరి అమలు చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సిద్ధంగా ఉన్నారని చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్, కామెరూన్ లో మళ్ళీ గెలిచిన పాల్ బియా. ఓకే, కామెరూన్ అనే దేశము మరి ఇది ఒక ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఇది మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ లో మధ్య ఆఫ్రికాలో ఉంటుంది. మరి కామెరూన్ లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షుడైన పాల్ బియా తిరిగి విజయం సాధించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. పాల్ బియా 1982 నుంచి వరుసగా అధ్యక్ష ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. అంటే 1982 నుంచి మరి కామెరూన్ దేశానికి పాల్ బియా అధ్యక్షుడుగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మరి కామెరూన్ దేశానికి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే పాల్ బియా. నెక్స్ట్ పాయింట్, సుజిత్ కు స్వర్ణం. సుజిత్ మరి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడగచ్చు. సుజిత్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే రెజ్లింగ్. మరి సుజిత్ అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ సుజిత్ కల్కల్ 65 కేజీల విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. కాబట్టి మరి సుజిత్ రెజ్లింగ్ క్రీడకు సంబంధించిన వ్యక్తి. మరి 2025 అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఇతను స్వర్ణ పథకము సాధించాడని తెలిసింది. నెక్స్ట్ పాయింట్, 10,000 సంవత్సరాల ఏళ్ల నాటి రాతి పెయింటింగ్లు ఇటీవల మధ్యప్రదేశ్ లోని సాగర్ ప్రాంతంలో బయటపడినాయి, మరి లభ్యమైనాయి. ఈ పెయింటింగ్స్ 10,000 సంవత్సరాల క్రింద నాటివని మరి చరిత్రకారులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇటీవల రాతి పెయింటింగ్లు ఎక్కడ బయటపడినాయంటే మధ్యప్రదేశ్ లోని సాగర్ ప్రాంతము అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, మన ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఆర్థిక వ్యవస్థ చూస్తే మరి మన ఆర్థిక 2025-26 ఆర్థిక శాఖ అంచనా ప్రకారము మన దేశం యొక్క భారత వృద్ధి రేటు అంచనాలను చూసినట్లయితే ఐఎంఎఫ్ 6.4 నుంచి 6.5% మరి జిడిపి ఉండొచ్చు అని అంచనా వేసింది. అలాగే మరి ఆర్బీఐ 6.6 నుంచి 6.8% పెరగచ్చని మరి ఆర్బీఐ మరి ఎస్టిమేట్ వేసింది. కాబట్టి మరి 2025-26 సంవత్సరానికి గాను ఐఎంఎఫ్ 6.4 నుంచి 6.5 జిడిపి, అలాగే ఆర్బీఐ 6.6 నుంచి 6.8% మరి జిడిపి ఉండవచ్చని ఒక అంచనాను వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో భారీ రామాలయ నిర్మాణం. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఇది కరేబియన్ దేశం ఇది. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని వచ్చి మనము పోర్ట్ ఆఫ్ స్పెయిన్ గా చెప్పొచ్చు. ట్రినిడాడ్ అండ్ టొబాగో యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. మరి ఈ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో భారీ రామాలయ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారని తెలియజేశారు. మరి ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మరి రామాలయ టెంపుల్ ని మరి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నిర్మాణంలో ఉందని మనకి తెలియజేయడం జరిగింది. ఓకే, ఇటీవల ఏ దేశంలో మరి అతి భారీ రామాలయ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. దాని దేశ రాజధాని ఏదంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్. నెక్స్ట్ పాయింట్, హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్
మానవేంద్రనాథ్ రాయ్. సో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారము చేయడం జరిగింది. మరి ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ధీరజ్ సింగ్ ఠాగూర్ ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు మరి మానవేంద్రనాథ్ రాయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, నోరిస్ మెక్సికో గ్రాండ్ ప్రీ రేస్ లో విజేతగా నిలిచిన మైక్ లారెన్ డ్రైవర్ మరి నోరిస్ బ్రిటిష్ ఆటగాడైన నోరిస్ మరి మెక్సికో గ్రాండ్ ప్రీ రేస్ లో విజేతగా నిలవడం జరిగింది. మరి ఇతని విజేతగా నిలిచాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకే, సో దీస్ ఆర్ మరి ఇవి మన 28 అక్టోబర్ 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. ఒకసారి మనము ఈ టాపిక్స్ ని క్విక్ గా రివిజన్ చేసినట్లయితే, ఫాస్ట్ గా రివిజన్ చేసినట్లయితే, ఫస్ట్ పాయింట్ మరి మోంతా తుఫాన్ ప్రభావము ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మరి కర్ణాటక, తమిళనాడు అలాగే తెలంగాణలో తీవ్ర ప్రభావం ఉందని చెప్పొచ్చు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, మరి అశ్విని వైష్ణవ్ గారు 765 కోట్లతో మరి ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను స్థాపిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. అలాగే 53వ సిజేగా జస్టిస్ సూర్యకాంత్ నియామకము లాంఛనప్రాయమే. అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ కు 5.44 లక్షల మందికి రెండో విడతలో అందజేస్తున్నట్లు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అలాగే కెమెరూన్ లో మళ్లీ గెలిచిన పాల్ బియా, సుజిత్ కు స్వర్ణం అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ లో. 10,000 ఏళ్ల నాటి రాతి పెయింటింగ్లు మద్రాసులోని సాగర్ ప్రాంతంలో. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎస్టిమేషన్ 2025-26లో భారత వృద్ధి రేటు IMF 6.4 నుంచి 6.5, అలాగే RBI 6.6 నుంచి 6.8 గా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారీ రామాలయ నిర్మిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం. మరి మైక్ లారెన్ బ్రిటిష్ మరి ఫార్ములా 1 డ్రైవర్ గా మరి మెక్సికో గ్రాండ్ ప్రీ రేస్ లో విజేతగా నిలవడం జరిగింది. ఓకే, ఇవి మరి ముఖ్యమైన టాపిక్స్. కాబట్టి మా యొక్క ఛానల్ ను రెగ్యులర్ గా వాచ్ చేసి మరి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.